ఇది స్లిమ్మెస్ట్ మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. జస్ట్ మనకు 5.4 mm థిక్నెస్ మాత్రమే ఉంటుంది. ఫ్రెండ్స్, ఐఫోన్ 17 సిరీస్ కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అనేది అయితే ఈ వీడియోలో అందిస్తాను. ఐఫోన్ 17 సిరీస్ లో ఈసారి మనకు 17+ మొబైల్ అయితే రావడం లేదు. దాని ప్లేస్ లో ఒక స్లిమ్మెస్ట్ మొబైల్ అయితే వస్తుంది. ఐఫోన్ సిరీస్ లోనే స్లిమ్మెస్ట్ మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. ఎవరైతే స్లిమ్ మొబైల్ కోసం చూస్తున్నారో వాళ్ళు దానికైతే ఒకసారి లుక్ అయితే వేసేసుకోవచ్చు. ఓవరాల్ గా ఈసారి మనకు ఐఫోన్ 17 సిరీస్ లో 4 మొబైల్స్ అయితే లాంచ్ అవుతున్నాయి. ఐఫోన్ 17, 17 ఎయిర్, 17 ప్రో, 17 ప్రో మ్యాక్స్ అని చెప్పేసి ఈ 4 మొబైల్స్ గురించి ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ విశ్వకేతన్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఒక లైక్ చేసేసి కింద కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 10,000 సబ్స్క్రైబర్స్ కి మనం చాలా దగ్గరగా ఉన్నాం. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా మన టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఆల్రెడీ సోషల్ మీడియాలో ఐఫోన్ 17 సిరీస్ కి సంబంధించినటువంటి కొన్ని బ్యాక్ కేసెస్ అయితే లీక్స్ అయితే అయిపోయినాయి. అవి ఒకసారి ఇక్కడైతే యూజ్ చేసుకోండి. దీనికి రిలేటెడ్ గా చూసుకున్నట్టయితే మనకు కొన్ని చేంజెస్ అయితే వచ్చేసినాయి. ఫస్ట్ గానీ చూసుకున్నట్టయితే మనకు ఐఫోన్ 17 కానీ చూసుకుంటే ఫిజికల్ ఓవర్ వ్యూ కానీ చూసుకుంటే మీకు ప్రీవియస్ ఐఫోన్ 16 ఎట్లా ఉందో సేమ్ మీకు ఐఫోన్ 17 అనేది సేమ్ సైజ్ లో అయితే ఉంటుంది. మీకు బ్యాక్ సైడ్ కెమెరాస్ కానీ ఇట్లా సేమ్ ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మీకు సేమ్ అయితే వస్తుంది. మనకు బ్యాక్ సైడ్ లో వచ్చేసరికి మనకు మ్యాటిక్ గ్లాస్ అయితే వస్తుంది. డిస్ప్లే వచ్చేసరికి మనకు 6.3 ఇంచ్ రెటినా డిస్ప్లే ఉంటుంది. ఈసారి మనకు 120Hz రీఫ్రెష్ రేట్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఎవ్రీ టైం ఎవరైనా గేమ్స్ కోసం చూసుకున్నట్టయితే ఈ రీఫ్రెష్ రేట్ గురించి అయితే చాలా బాగా ఆలోచించేవాళ్ళు ఐఫోన్ తీసుకోవాలనుకోవడానికి. బట్ ఈసారి మనకు 120Hz రీఫ్రెష్ రేట్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అట్లనే మనకు యాక్షన్ బటన్ అని చెప్పేసి ఉంటుంది. ఇంకా అట్లనే మనకు కెమెరా కంట్రోల్ బటన్ అని చెప్పేసి ఈ బటన్స్ అన్ని కూడా సేమ్ మనకు ప్రీవియస్ ఎలా ఉన్నాయో ఆ బటన్స్ అయితే ప్రొవైడ్ అయితే చేసేసారు. ఈసారి మనకు బయానిక్ చిప్ వచ్చేసరికి A19 బయానిక్ చిప్ అయితే యూజ్ అయితే చేస్తున్నారు. మనకు అలానే ఇంకా మనకు 8GB ర్యామ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. బ్యాటరీ కూడా ప్రీవియస్ తోటి కంపేర్ చేసుకుంటే బ్యాటరీ సైజ్ అనేది కూడా పెంచుతా ఉన్నారు. ఇంకా మనకు బ్యాక్ సైడ్ కెమెరాస్ లో వచ్చేసరికి ఒక మెయిన్ కెమెరా వచ్చేసరికి మనకు 48 మెగాపిక్సెల్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. అట్లనే సెకండరీ కెమెరా వచ్చేసరికి ఇది వచ్చేసరికి 48 మెగాపిక్సెల్ ఉండొచ్చు. లేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు మళ్ళీ 12 మెగాపిక్సెల్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అట్లనే మనకు ఫ్రంట్ వచ్చేసరికి ఈసారి 24 మెగాపిక్సెల్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. USB టైప్ సి పోర్ట్ అయితే వస్తుంది. అట్లనే మనకు నెక్స్ట్ 17 ప్రో అండ్ ప్రో మ్యాక్స్ అని చూసుకుంటే 17 ప్రో వచ్చేసరికి 6.3 ఇంచ్ ప్రో మోషన్ రెటినా డిస్ప్లే ఉంటుంది. అట్లనే మనకు ప్రో మ్యాక్స్ వచ్చేసరికి 6.9 ఇంచ్ ప్రో మోషన్ రెటినా డిస్ప్లే ఉంటుంది. జస్ట్ మనకు సైజ్ అనేది మాత్రమే ఇంప్రూవ్ అవుతుంది. డిస్ప్లే అయితే సేమ్ ఉంటుంది. జస్ట్ మనకు సైజ్ అనేది అయితే ఇంప్రూవ్ అవుతుంది ప్రో మ్యాక్స్ తోటి కంపేర్ చేసుకున్నట్టు ఉంటే. సారీ ఫ్రెండ్స్, మధ్యలో వచ్చినందుకు. ఇంతవరకు వీడియో చూస్తున్నారంటే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా కానీ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 10,000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరగా ఉన్నాం. ఈసారి మనకు ర్యామ్ కానీ చూసుకుంటే 12GB ర్యామ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ బోత్ ప్రో అండ్ ప్రో మ్యాక్స్ లో కూడా మనకు A19 ప్రో బయానిక్ చిప్ అయితే చూడొచ్చు మీరు. బ్యాక్ సైడ్ మనకు కెమెరాస్ లో కానీ చూసుకుంటే మనకు బ్యాక్ సైడ్ లోనే ఫిజికల్ గా చాలా వరకు చేంజ్ వచ్చేసింది. ఈ ప్రో అండ్ ప్రో మ్యాక్స్ లో నార్మల్ గా చూసుకుంటే సేమ్ కెమెరాస్ అయితే సేమ్ ఉంటుంది. బట్ ఈసారి మనకు కొంచెం ఎక్స్టెండ్ అనేది అయిపోయింది. ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ లో 3 కూడా ట్రిపుల్ కెమెరాస్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. మూడు కూడా 48 మెగాపిక్సెల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. వైడ్ యాంగిల్ కెమెరా కూడా 48 మెగాపిక్సెల్ ఉంటుంది. అల్ట్రా వైడ్ కూడా 48. ఇక్కడ మనకు మెయిన్ వచ్చేసరికి టెలిఫోటో లెన్స్ ఉంటుంది కదా, దీన్ని 48 మెగాపిక్సెల్ చేసారు. సో దీని వల్లనే కొంచెం సైజ్ అనేది ఎక్స్పాండ్ అయింది అని చెప్పేసి నా గెస్. ఎందుకు అని అంటే ఆ టెలిఫోటో లెన్సెస్ అనేది లోపల కొంచెం సైజెస్ అనేది ఇప్పుడు పెద్దగా ఉంటుంది. సో దాని వల్లనే మనకి ఎక్స్టెండెడ్ అనేది చేశారు. ఇంకా అలానే మనకు ఎల్ఈడి ఫ్లాష్, లైడార్ ఇట్లాంటి మైక్రోఫోన్స్ అన్ని కూడా మనకు రైట్ సైడ్ కి అయితే మూవ్ అయితే చేసేసారు. ప్రీవియస్ గానే చూసుకుంటే అన్ని కూడా మనకు అక్కడ కెమెరా దగ్గరనే ఉండేది. బట్ ఇవన్నీ కూడా మూవ్ అయితే చేసేసారు. ఇక్కడ మనకు ఎల్ఈడి ఫ్లాష్ ఉంటుంది, మైక్రోఫోన్ ఉంటుంది బ్యాక్ సైడ్ లో. అట్లనే మనకు లైడార్ కూడా ప్రొవైడ్ అయితే చేసేసారు. అన్ని అయితే ఏం మిస్ చేయలేదు. అట్లనే మనకు 24 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి అందరు చూస్తున్నటువంటి ఐఫోన్ 17 ఎయిర్. ఇది స్లిమ్మెస్ట్ మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. జస్ట్ మనకు 5.4 mm థిక్నెస్ మాత్రమే ఉంటుంది. అంటే లైక్ మీకు ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పాలంటే మనం ఒక USB టైప్ సి ఛార్జింగ్ పెడతాం కదా, దాని మీద ఒక లేయర్ కింద ఒక లేయర్, లైక్ ఏంటి అంటే ఒక డిస్ప్లే కింద ఒక ప్యానల్ టైప్ వస్తే ఎంత స్లిమ్ ఉంటుందో అంత స్లిమ్ ఉంటుంది. బట్ ఒక పాయింట్ గుర్తుపెట్టేసుకోండి, ఇక్కడ మనకు ఫోన్ సైజ్ అంతుంది కానీ బంప్స్ వచ్చినాయి. అండ్ ఫస్ట్ అయితే ఒకసారి స్పెసిఫికేషన్స్ అయితే చూడండి. ఫస్ట్ దీని సైజ్ వచ్చేసరికి మనకి ఏంటి అంటే అటు ప్రో మ్యాక్స్కి మద్దలినటువంటి సైజ్ అయితే తీసుకొచ్చారు. మనకు ప్రో వచ్చేసరికి 6.3, ప్రో మ్యాక్స్ వచ్చేసరికి 6.9 ఉంటుంది కదా. సో దీన్ని మనకు 6.6 ఇంచెస్ అయితే తీసుకొని వచ్చారు. రెటీనా డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకు బ్యాక్ సైడ్లో మేజర్ చేంజ్ అని చెప్పేసుకోవచ్చు. సింగిల్ కెమెరా మాత్రమే ప్రొవైడ్ అయితే చేస్తారు. అది కూడా మనకు 48 మెగాపిక్సెల్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఈ ఫోన్ మీకు చూసినట్టయితే గూగుల్ పిక్సెల్ ఫోన్ చూసినట్టయితే అనిపిస్తూ ఉంటుంది. ఈ కెమెరాస్ని కొంచెం ఎక్స్టెండ్ అయితే చేసేసారు. మీకు ఆ స్టైల్గా డిఫరెంట్ లుక్ కోసం అని చెప్పేసి తీసుకొచ్చారు.
అంత పెద్ద ఏం లుక్స్ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. నార్మల్ వీళ్ళు అటు ఇటు చేంజ్ చేసినట్టు చేసుకొచ్చారు తప్ప పెద్ద మేజర్ చేంజెస్ ఏమి ఉండదు. జస్ట్ ఏంటి అంటే స్లిమ్ ఉంటుంది. బ్యాటరీ కూడా మీకు అరౌండ్ 4000 బిలోనే ఉంటుంది. ఈ బ్యాటరీ ఫిక్స్ ఇంత వస్తుంది అని చెప్పేసి ఇంకా ఫిక్స్ అయితే కాలేదు. వన్స్ ఇది నాకు డీటెయిల్స్ ఫుల్గా వచ్చిన వెంటనే మళ్ళీ ఒక వీడియో ఇస్తా. అట్లాంటి మిస్ అవుద్దంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. మనకు బ్యాక్ సైడ్లో వచ్చేసరికి 48 మెగా పిక్సెల్ ఒకటే సింగిల్ కెమెరా ఉంటుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి మనకు 24 మెగా పిక్సెల్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. దీంట్లో కూడా మనకు A19 బయానిక్ చిప్ అయితే యూజ్ చేస్తున్నారు. ఓవరాల్ గా అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. లైక్ ఏంటి అంటే యాపిల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, కెమెరా షట్టర్ బటన్ కావచ్చు, యాక్షన్ బటన్ కావచ్చు, USB Type-C పోర్ట్ కావచ్చు, అన్ని కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇది ఏంటి అంటే జస్ట్ స్లిమ్ మొబైల్ కోసం చూసుకున్న వాళ్ళ కోసం అయితే ఒకసారి అయితే A17 ఎయిర్ కోసం అయితే లుక్ అయితే చేయొచ్చు. యాక్చువల్గా ఇది 16 సిరీస్లోనే రావాలి. బట్ ఏంటి అంటే 16E అని చెప్పేసి వాళ్ళు తర్వాత తీసుకొచ్చారు. నా గెస్ ప్రకారం ఏంటి అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి అయితే సక్సెస్ ఉంటుంది, ఒకటైతే ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతుంది. ఇది ఫిక్స్. ఓవరాల్ గా ఉన్నటువంటి స్పెసిఫికేషన్స్ డీటెయిల్స్ అయితే ఇవే. ఇది మనకు September 13th ఈ డేట్ అయితే లాంచ్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉంది. డేట్స్ కూడా కొంచెం అటు ఇటు ఉండొచ్చు. బట్ సెప్టెంబర్లో అయితే మాక్సిమం అయితే ఈ మొబైల్ అయితే లాంచ్ అవుతుంది. ఒకవేళ మీరు iPhone 16 ఉంటే 17కి అప్గ్రేడ్ అవ్వాలా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఒకవేళ మీరు ఓకే అనుకుంటే నేను దానికి సంబంధించినటువంటి వీడియో కూడా చేస్తాను. మన పాత ఇన్స్టాగ్రామ్ పేజ్ 60K ఫాలోవర్స్ దగ్గర అయితే సస్పెండ్ అయితే అయిపోయింది. సో కొత్త పేజ్ అయితే క్రియేట్ చేసిన, లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మన ఇన్స్టాగ్రామ్లో కూడా సపోర్ట్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్. జై హింద్.